Hello students, welcome to La Excellence IAS Academy. ఈ సంవత్సరం 2024 మనం చూస్తే చరిత్రలోనే అత్యధికంగా మొదటిసారిగా ఒకే సంవత్సరంలో 5 మందికి భారతరత్న అవార్డులను ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి క్వశ్చన్స్ అడగచ్చు. మరి ఎవరెవరికి ప్రకటించారు అంటే చూడండి, మొదట కర్పూరి ఠాకూర్కి ప్రకటించారు, అవునా? మళ్ళీ ఇప్పుడేమో పివి నరసింహారావుకి, అలాగే ఎల్కే అద్వానీకి ప్రకటించారు, అలాగే చౌదరి చరణ్ సింగ్, అలాగే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, వీళ్ళ 5 మందికి కూడా ఈసారి భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. మరి వీళ్ళ గురించి తెలుసుకునే దానికన్నా ముందు మనకు అసలు భారతరత్న అవార్డు గురించి తెలియాలి. మనకు ఆల్రెడీ తెలుసు, భారతరత్న అవార్డు అన్నటువంటిది మన భారతదేశంలోనే హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అంటే పౌరులకు ఇచ్చేటటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అవార్డు ఏంటి? ఈ భారతరత్న. దీని తర్వాతే మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్, అలాగే పద్మశ్రీ అవార్డ్స్ ఉంటాయి, అవునా? మరి ఈ భారతరత్న అవార్డుని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1954లో. ఎవరు ప్రారంభించారు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించటం జరిగింది. అయితే అలా ప్రారంభించినటువంటి సంవత్సరం అయినటువంటి 1954లోనే మొత్తం 3కి ఈ భారతరత్న అవార్డులను ప్రకటించారు. ఒకరు వచ్చేసరికి సర్వేపల్లి రాధాకృష్ణన్, రెండవ వ్యక్తి ఎవరు? సివి రామన్. మూడవ వ్యక్తి ఎవరు? సి రాజగోపాలాచారి. ఈ ముగ్గురికి కూడా 1954 సంవత్సరంలోనే భారతరత్నాన్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు కొత్తగా 5 మందికి భారతరత్నాన్ని ప్రకటించారు. దాంతో ఇప్పుడు మొత్తం భారతరత్న అవార్డులను అందుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 53కు చేరింది. మొత్తం 53 మందికి ఇప్పటిదాకా భారతరత్న అవార్డులను ప్రకటించారు. మరి ఈ అవార్డ్స్కి సంబంధించి చూస్తే ఇది కేవలం బతికున్న వాళ్ళకేనా, చనిపోయిన వాళ్ళకు కూడా ఇస్తారా అంటే పోస్ట్మస్గా కూడా దీన్ని ఇస్తారా అంటే పోస్ట్మస్గా కూడా దీన్ని ఇస్తారు. మొదట్లో బతికున్న వాళ్ళకే అనుకున్నా కూడా దాని తర్వాత 1966 నుంచి కూడా పోస్ట్మస్గా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అన్నట్టుగా దీంట్లో ప్రొవిజన్ని యాడ్ చేశారనమాట. మరి ఈ అవార్డ్స్కి సంబంధించిన డెసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే ప్రధానమంత్రి దీనికి సంబంధించిన డెసిషన్ ని తీసుకుంటారు. డెసిషన్ ని తీసుకుని ప్రెసిడెంట్ కి ఆ డెసిషన్ ని చెప్పటం జరుగుతుంది. ప్రెసిడెంట్ దాన్ని ఓకే చేస్తారనమాట. అలాగే మనకి భారతరత్న అవార్డుకి సంబంధించి ఒక మెడల్ అన్నటువంటిది ఇస్తారు, అవునా? దాంతో పాటుగా ఒక సర్టిఫికెట్ ని ఇస్తారు. ఆ సర్టిఫికెట్ లో ప్రెసిడెంట్ యొక్క సంతకం ఉంటుంది. మరి మెడల్ కి సంబంధించి ఒకసారి చూస్తే చూడండి, భారతరత్న అవార్డుకి సంబంధించి మెడల్ అన్నటువంటిది ఎలా ఉంటుంది? ఇది బ్రాంజ్ మెడల్ అన్నమాట. బ్రాంజ్ తో తయారు చేస్తారు దీనిని, బ్రాంజ్ మెడల్. అలాగే మనకి ఈ లీఫ్ ఆకారం ఏదైతే ఉందో అది రావి చెట్టు అన్నమాట. రావి చెట్టు లీఫ్ అంటే పీపల్ ట్రీ లీఫ్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. మధ్యలో ఇక్కడ సన్ బర్స్ట్ ఇమేజ్ అన్నటువంటిది ఉంటుంది. కింద భారతరత్న అనేసి రాసి ఉంటారు. ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. మరి బ్యాక్ సైడ్ చూస్తే మన ఇండియన్ ఎంబ్లమ్ అన్నటువంటిది ఉంటుంది. కింద సత్యమేవ జయతే అనేసి రాశారు. ఈ సత్యమేవ జయతేని ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే దేవనగరి లాంగ్వేజ్ లో రాయటం జరిగింది. మరి ఈ సత్యమేవ జయతే అన్నటువంటి వర్డ్ ని మనం ఒక ఉపనిషత్ నుంచి తీసుకోవటం జరిగింది. ఏంటి ఆ ఉపనిషత్? దీని ఆన్సర్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. ఏ ఉపనిషత్ నుంచి మనం సత్యమేవ జయతే అనేటటువంటి పదాలను తీసుకున్నాం అన్నట్టుగా కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అయితే దీని యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే మొదటలో లిటరేచర్ లేదా సాహిత్యం అంటాం. ఈ లిటరేచర్ కి, అలాగే సైన్స్, అలాగే ఆర్ట్స్, అలాగే పబ్లిక్ సర్వీస్ ఈ 4ంటికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత దీన్ని అన్ని రంగాలకి కూడా దీని యొక్క పరిధిని పెంపొందించడం జరిగింది. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా ఈసారి 5 మందికి భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. ఈ 5 మంది ఎవరు అన్నటువంటిది ఒక్కసారి చూద్దాం. మొదటగా చూడండి, కర్పూరి ఠాకూర్. ఈయననే జన్ నాయక్ అని కూడా పిలుస్తారు. ఎవరు? కర్పూరి ఠాకూర్. ఈయననే జన్ నాయక్ అని కూడా పిలుస్తారు. ఈయన బీహార్కి 11వ ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. అయితే ఈయన ఏం చేశారు? 26% ఇటు ఓబీసీలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే ఈబీసీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే ఉమెన్, వీళ్ళకి 26% రిజర్వేషన్ ని ఇవ్వటం జరిగిందనమాట.
అంతేకాకుండా ఈయన పంచాయతీ రాజ్ని మరింతగా స్ట్రెంథెన్ చేశారు. అలాగే స్కూల్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ ఫీజుని కూడా వేవ్ చేయటం జరిగింది, అంటే దాన్ని కూడా రద్దు చేశారనమాట. ఇలా వివిధ రిఫార్మ్స్ తీసుకురావటం జరిగింది. మరి ఈయన యొక్క 100వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈయనకి భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. అంటే సేమ్ అదే రోజునే ప్రకటించారనమాట. కో ఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ. ఎవరు ఈయన? మనకి 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈయన పనిచేశారు. 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈయన పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాదు మనకి హోమ్ మినిస్టర్ గాను, అలాగే ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా కూడా ఈయన పనిచేశారు. అయితే మనకి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలి బాబ్రీ మసీద్ ప్లేస్లో అన్నట్టుగా రథయాత్రని చేపట్టినటువంటి వ్యక్తి కూడా ఈయన. రథయాత్రని చేపట్టారు. మరి ఆ నేపథ్యంలో ఈయనకి ఇప్పుడు భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 3వ వ్యక్తి చూడండి, పివి నరసింహారావు. పివి నరసింహారావు పేరు మనం చాలా సార్లు వినే ఉంటాం, అవునా? మనకి 1991వ సంవత్సరంలో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావటంలో మన యొక్క ఈ ఎకానమీని ఓపెన్గా మార్చారు. సో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పివి నరసింహారావు. అంతేకాదు ఈయన మన ఇండియన్ ఫారిన్ పాలసీలో కూడా చాలా మేజర్ చేంజెస్ తీసుకొచ్చి మనకి చాలా కాంట్రిబ్యూషన్ అందించినటువంటి వ్యక్తి. అందుకే ఈయనకి హైదరాబాద్లో నిర్మించినటువంటి భారతదేశంలోనే అతిపెద్ద రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్కే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఇది భారతదేశంలోనే అతి పొడవైనటువంటి రోడ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది పివి నరసింహారావు గారికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఈయన ఎవరు అంటే చౌదరి చరణ్ సింగ్. ఈయన మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఎవరు? చౌదరి చరణ్ సింగ్. ఈయన ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం ఎంతగానో పాటుపడినటువంటి వ్యక్తి. అందుకనే ఈయనకి భారతరత్న అవార్డుని ప్రకటించటం జరిగింది. చివరిగా ఎంఎస్ స్వామినాథన్. ఈయనని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. మనము అగ్రికల్చర్లో సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఈయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అంతేకాదు ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏవైతే మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయో వాటన్నింటినీ ఈయన యాక్సెప్ట్ చేయటం జరిగింది. అంతేకాదు మనకు కావాల్సింది గ్రీన్ రెవల్యూషన్ కాదు, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అన్నట్టుగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈయన. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. అంతేకాదు మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ మనకి ఎంఎస్పికి సంబంధించి ఈ ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ని మనం చదువుకుంటూ ఉంటాం. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేసి. సో ఇలా వీటన్నింటిలో ఈయన కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఉంది. ఆయనకి కూడా ఈ సంవత్సరం భారతరత్నాన్ని ప్రకటించారు. ఇది కాకుండా మనం భారతరత్నకి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన ఇంకొన్ని ముఖ్యమైన అంశాల్లో ఒకటి, భారతరత్నాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 5 మంది ఉమెన్కి మాత్రమే ఈ భారతరత్నాన్ని ప్రకటించటం జరిగింది. అందులోనూ ఫస్ట్ ఉమెన్ ఎవరు? ఫస్ట్ ఉమెన్ ఎవరు అని చూస్తే ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీకి 1991లోనే ఈ భారతరత్న అవార్డుని ఇవ్వటం జరిగింది. అలాగే మనకి అత్యంత చిన్న వయసులో ఈ భారతరత్నను పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. దేంట్లో? గేమ్స్లో ఈయనకి అవార్డు అన్నటువంటిది వచ్చింది. మనం చూస్తే గేమ్స్కి సంబంధించి ఇంతకుముందు భారతరత్న అవార్డులను అసలు తీసుకురాలేదు, కానీ గేమ్స్కి కూడా ఈ అవార్డులను ఇవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత మొదటి వ్యక్తికి ఇలా సచిన్ టెండూల్కర్కే ఈ అవార్డు వచ్చింది. అంతేకాకుండా భారతరత్న పొందినటువంటి అతి పిన్న వయస్కుడు కూడా ఈయనే. అలాగే రీసెంట్గా ఇప్పుడు వచ్చినటువంటి అవార్డులలో
ఈ 53 అని చెప్పుకున్నాం కదా, అందులో 50th భారత రత్న ఎవరికి వచ్చింది అంటే ఎల్కే అద్వానీ. అడగచ్చు అనమాట, 50వ భారతరత్న అవార్డు వచ్చింది ఎవరికి అంటే ఎల్కే అద్వానీకి. అలాగే మనకి ఇంకొకటి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తారా అంటే మన ఇండియన్స్కి మాత్రమేనా అంటే అలాంటి ప్రొవిజన్ ఏది కూడా ఇక్కడ లేదు. నాన్ ఇండియన్స్కి కూడా దీన్ని ఇవ్వటం జరిగింది. అలా ఈ భారతరత్నాన్ని పొందినటువంటి ఫస్ట్ నాన్ ఇండియన్ ఎవరు అని కూడా అడగచ్చు. ఈ ఫస్ట్ నాన్ ఇండియన్ ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా కూడా ఈయనకి మనము ఈ భారతరత్న అవార్డుని ఇవ్వటం జరిగింది. అలాగే పోస్టమస్గా కూడా ఈ అవార్డుని ఇవ్వటం స్టార్ట్ చేశాం 1966లో అని చెప్పుకున్నాం. మరి ఫస్ట్ పోస్టమస్గా అంటే పోస్టమస్ అవార్డుని అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అనేసి కూడా అడగచ్చు. సో ఫస్ట్ పోస్టమస్గా ఈ భారతరత్న అవార్డుని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి, ఒక స్లోగన్ అన్నటువంటిది గుర్తొస్తుంది. ఏం స్లోగన్ గుర్తొస్తుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. లాల్ బహదూర్ శాస్త్రి అనగానే ఒక స్లోగన్ గుర్తొస్తుంది, ఆ స్లోగన్ ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇది భారతరత్నకి సంబంధించి మినిమం ఈ బేసిక్స్ అన్నీ కూడా మనకి ఐడియా ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.